నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు జేఏసీకి మద్దతుగా కోట జేఏసీ ఆధ్వర్యంలో కోటలో కాకడాల ర్యాలీ. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలో బ్రేక్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ వారి సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ. జనవరి 3వ తేదీన గూడూరు పట్టణంలో జరిగే హిందూ సమ్మేళన కార్యక్రమం. హిందువులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరిన మురళీరెడ్డి. గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. గూడూరు తిరుపతిలోనే ఉండాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ గూడూరు జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 7వ తేదీ నుంచి నిరసన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గూడూరు జేఏసీకి మద్దతుగా డిసెంబర్ 14న కోట, వాకాడు, చిట్టమూరు మండలాల జేఏసీ ఏర్పాటు చేసి అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా నేడు కాగడాల ర్యాలీ చేపట్టారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా గూడూరు, నెల్లూరులో కలపడం జరిగిందని, ఈ ప్రాంత ప్రజలు మనోభావాలు అర్థం చేసుకున్న నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వారి కుమారులు లోకేష్ బాబు నెల్లూరులో కలుపుతామని హామీ ఇచ్చారు. అయితే కొద్ది రోజుల క్రితం నెల్లూరులో కలుపుతున్నామని సోషల్ మీడియా ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం జోరుగా జరిగింది. ఈ ప్రాంత ఎమ్మెల్యే అయినటువంటి డాక్టర్ పాసం సునీల్ కుమార్ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ మంత్రి మండలి ఉపసంఘంలో గూడూరుని తిరుపతిలో కొనసాగిస్తున్నట్లు వచ్చిన ప్రకటన. కార్యక్రమంలో జేఏసీ నాయకులు జమల్ బాయ్, శశికుమార్, శంకర్ రెడ్డి, పునబాక జనార్దనం, మీజూరు మాధవ్, మీజూరు మల్లి, హేమంత్ శర్మ, జమ్మి ప్రసాద్, పనబాక హేమంత్, పాలమల్లి, భూపతి సాయి, ఆవుల సుబ్బయ్య, దాసరి సుందరం, దాసరి అశోక్ కాంబ్లే తదితరులు పాల్గొన్నారు. రేగిన సెగ గూడూరు నియోజకవర్గం మొత్తం కోట, వాకాడు, చిట్టమూరు, చిలుకూరు మండలాలు అన్ని కూడా నిరసన చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మనం గూడూరుతో కలిసి కోటలో ఒక జేఏసీ ఏర్పాటు చేసుకొని ఆ జేఏసీకి కన్వీనర్ గా జనార్దన్ సార్ని, తర్వాత రామకృష్ణ సార్ని, తర్వాత మల్లి గారిని, ప్రసాద్ సార్ని, ఇంకా నేను జాయింట్ సెక్రటరీగా నేను అందరిని కూడా కమిటీ చేసి మమ్మల్ని ఐక్యం చేసినటువంటి మా జమాల్ బాయ్ గారికి ప్రత్యేక జైభీం వందనాలు తెలుపుకుంటున్నాం. మిత్రులారా, ఈరోజు మనం నెల్లూరు జిల్లాలో కల్పించడం జరిగింది. అయితే కాలక్రమంలో మనం జిల్లాగా కూడా అడగాలని చెప్పేసి ఈ సభా మూలకంగా తెలియజేస్తా ఉన్నా. మనకు జిల్లా కూడా అవసరం. గూడూరే కాదు, ఈ చిన్న ఈ శకలకే భయపడి మనకు మాట తప్పినా కానీ మళ్ళీ, కాబట్టి మనం జిల్లా కూడా మనం అడుగుతున్నాం. మనం 31 గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం కూడా తీసుకుంటే మాకు గూడూరు ప్రజలు ఎంతో సంతోషిస్తారు. కమిటీ నేతృత్వంలో కోట క్రాస్ రోడ్లో నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు మరియు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మన యొక్క రాష్ట్రం ఫలించి విజయం వైపు మనం పయనిస్తూ ఉన్నాం. నాయకులందరూ కూడా ఈ గూడూరుని నెల్లూరు జిల్లాలోనే కలిపేందుకు వారి చర్యలు ప్రారంభించారు. అయితే అన్నీ అయిపోయినాయి కదా, ఇంకెందుకబ్బా వీళ్ళు కోటలో ఈ కార్యాచరణ తీసుకోవాలని చెప్పి చాలా మందికి అనుమానం. మిత్రులారా, అన్నీ అయిపోలేదు. ఇప్పటికీ తుది నోటిఫికేషన్ వచ్చేంత వరకు మనం ఈ పోరాట కార్యక్రమం కొనసాగించాల్సిందే. అప్పుడే అయిపోలేదు. గెజిట్ రావాలా. గెజిట్ అంటే రాజపత్రం విడుదలైతేనే మనం మన కోట గూడూరు నియోజకవర్గము నెల్లూరు జిల్లాలో కలిసినట్టు లెక్క. అంతవరకు మనం ఈ పోరాటం కొనసాగించాల్సింది. ఈ పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్గాల చేతుర్తుల వారు, మీడియా, ప్రత్యేక ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా మద్దతు పలికారు. వారి సహాయ సహకారం వల్లే మనం ఈరోజు ఈ విజయం సాధించగలిగాం.
ఎప్పుడైనా సరే మనం ఐక్యంగా ఉంటే ఏమైనా సాధించుకోవచ్చు అనేది ఈ ఐక్య కార్యాచరణ సమితి ఉద్యమం ద్వారా మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఏదైనా పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. మనం పోరాడాం కాబట్టి మనం ఈరోజు విజయం సాధించుకోగలుగుతున్నాం. 2 రోజులు ఆగాల, పూర్తి విజయం సాధించాలంటే మనం ఇంక 2 రోజులు వెయిట్ చేయాలి. అంతవరకు ఈ పోరాట కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ప్రజల్ని మరి భాగస్వామ్యం వహించి ఈ ఉద్యమాన్ని ప్రభుత్వాన్ని కదిలించే విధంగా దృఢ చేసి కోట చేసి మరి నాయకులందరూ కూడా మా తరఫున నిజంగా వారికి పేరు పేరువంతర ఉద్యమాలను తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమం ఇంతటితో ఆగదు అన్నట్టుగా ప్రభుత్వం భావించి మరి చర్చలు జరిపి ప్రజలకు ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడే అందుతున్నాయి. మరి గూడూరు నియోజకవర్గాన్ని నిలయంలోనే కలుపుతామని చెప్తున్నారు, కానీ ఇంకా పెద్దలు చెప్పినట్టుగా తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని ఏపీఎస్ఆర్టీసీ డిపో వద్ద బ్రేక్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ వారి సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎక్కువగా లైసెన్స్ లేకపోవడం, ఆటోలో ఎక్కువ మందితో ప్రయాణిస్తూ ఉండడం, ఆటోలకు బైకులకు ఎటువంటి పత్రాలు లేకుండా, ఎఫ్సీలు హెల్మెట్లు లేకుండా త్రిబుల్ మొబైల్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్లను ఆపి వాహనాలను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. సీజ్ చేసిన వాహనాలకు ఆటోకు 18,500, రెండో ఆటోకు 19,000, 2 బైకులకు 10,000, ఇంకొక బైక్ 8,000 రూపాయలు జరిమానా వేసినట్లు తెలిపారు. కారు డ్రైవింగ్ చేసేటప్పుడు స్పీడ్ బెల్ట్, బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేయాలని ఆయన తెలిపారు. సీజ్ చేసిన వాహనాలను ఏపీఎస్ఆర్టీసీ డిపోలో పెట్టినట్లు తెలిపారు. నమస్తే అండి, నా పేరు ప్రభాకర్. నేను గూడూరు ఆర్టీఓ ఆఫీస్లో బ్రేక్ ఇన్స్పెక్టర్ని. ఈరోజు ఈ కోట వాకాడు విద్యానగర్ ఏరియాలో చెకింగ్ చేయడం జరిగింది నా సిబ్బందితో. దీంట్లో వచ్చేసి ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే ఎక్కువ భాగం లైసెన్సులు తీసుకోలేదు. ఆటోల్లో కూడా దాదాపు 10 మంది పైన ఎక్కువ ప్రయాణిస్తున్నారు. ఆటోల్లో మేము పట్టుకున్న ఆటోలకైతే కనీసం ఎఫ్సీలు కూడా లేవు, పర్మిట్లు లేవు, లైసెన్సులు లేవు, ఇన్సూరెన్స్లు అసలు కూడా లేవు. ప్లస్ బైకులు తోలే ప్రతి ఒక్క పిల్లోడు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నాడు, మొబైల్ డ్రైవింగ్, ప్లస్ లైసెన్సులు లేకపోవడము చేస్తున్నారు, హెల్మెట్స్ కూడా పెట్టుకోవడం లేదు. ఈ ఒక 5 బండ్లు సీజ్ చేయడం జరిగింది. 5 బండ్లు వచ్చేసి మన వాకాడు డిపోలో పెట్టాము. ఇక్కడ 2 ఆటోలు సీజ్ చేసాము. ఒక ఆటోకి వచ్చేసి 18,500, ఇంకొక ఆటోకి 19,000 రూపాయలు పడింది. మోటార్ బైక్లు వచ్చేసి 3 సీజ్ చేసాము. ఒక బైక్ వచ్చేసి 5,000, ఇంకొక బైక్ 5,000, ఇంకొక బైక్ 8,500 పడింది. 8,000 దేనికి పడిందంటే అతను ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నాడు, మొబైల్ డ్రైవింగ్ చేస్తున్నాడు, దానివల్ల తను ఫైన్ పడింది. వీటిని సీజ్ చేసాము. మేము ఇక్కడ మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ ప్రజలుగా నేను తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు లైసెన్స్ తీసుకోండి, ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ పే చేయండి. ఏ ప్రమాదాలు జరగకుండా వాళ్ళు స్పీడ్ని లిమిట్లో డ్రైవ్ చేస్తూ హెల్మెట్స్ పెట్టుకోండి. ఆటో రిక్షా వాళ్ళు డ్రైవర్ పక్కన కూడా కూర్చోబెట్టి తోలుతున్నారు, అది కరెక్ట్ కాదు. అతనికి హ్యాండిలింగ్ చేసే విధానంలో చాలా ఇబ్బంది పడుతుంది, యాక్సిడెంట్ జరుగుతాయి. ఆ విధంగా కాకుండా ఆటోలు ఎంతమందితో ప్రయాణించాలో అంతమంది ప్రయాణించండి, అన్ని రికార్డ్స్ సక్రమంగా పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కోట విద్యానగర్ వాకాడులో గూడూరు ఆర్టీఓ ఆఫీసులో పనిచేస్తున్న బ్రేక్ ఇన్స్పెక్టర్ వాహనాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 3 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనిఖీలో చాలా వరకు లైసెన్స్ లేకపోవడం, ఆటోలో 10 మందికి పైగా ఎక్కించుకుని పోవడం, త్రిబుల్ రైడింగ్ చేయడం పరిశీలించామని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని, లేని యెడల తనిఖీలు ముమ్మరంగా చేయడం జరుగుతోందని, ఫైన్ కూడా దించడం జరుగుతోందని ఆయన హెచ్చరించారు. నమస్తే అండి, నా పేరు ప్రభాకర్. నేను గూడూరు ఆర్టీఓ ఆఫీస్లో బ్రేక్ ఇన్స్పెక్టర్ని. ఈరోజు ఈ కోట వాకాడు విద్యానగర్ ఏరియాలో చెకింగ్ చేయడం జరిగింది నా సిబ్బందితో. దీంట్లో వచ్చేసి ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే ఎక్కువ భాగం లైసెన్సులు తీసుకోలేదు. ఆటోల్లో కూడా దాదాపు 10 మంది పైన ఎక్కువ ప్రయాణిస్తున్నారు. ఆటోల్లో మేము పట్టుకున్న ఆటోలకైతే కనీసం ఎఫ్సీలు కూడా లేవు, పర్మిట్లు లేవు, లైసెన్సులు లేవు, ఇన్సూరెన్స్లు అసలు కూడా లేవు. ప్లస్ బైకులు తోలే ప్రతి ఒక్క పిల్లోడు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నాడు, మొబైల్ డ్రైవింగ్, ప్లస్ లైసెన్సులు లేకపోవడము చేస్తున్నారు, హెల్మెట్స్ కూడా పెట్టుకోవడం లేదు. ఈ ఒక 5 బండ్లు సీజ్ చేయడం జరిగింది. 5 బండ్లు వచ్చేసి మన వాకాడు డిపోలో పెట్టాము. ఇక్కడ 2 ఆటోలు సీజ్ చేసాము. ఒక ఆటోకి వచ్చేసి 18,500, ఇంకొక ఆటోకి 19,000 రూపాయలు పడింది. మోటార్ బైక్లు వచ్చేసి 3 సీజ్ చేసాము. ఒక బైక్ వచ్చేసి 5,000, ఇంకొక బైక్ 5,000, ఇంకొక బైక్ 8,500 పడింది. 8,000 దేనికి పడిందంటే అతను ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నాడు, మొబైల్ డ్రైవింగ్ చేస్తున్నాడు, దానివల్ల అతను ఫైన్ పడింది. వీటిని సీజ్ చేసాము. మేము ఇక్కడ మా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ ప్రజలుగా నేను తెలియజేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు లైసెన్స్ తీసుకోండి, ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ పే చేయండి. ఏ ప్రమాదాలు జరగకుండా వాళ్ళు
స్పీడ్ని లిమిట్లో డ్రైవ్ చేస్తూ హెల్మెట్స్ పెట్టుకోండి. ఆటో రిక్షా వాళ్ళు డ్రైవర్ పక్కన కూడా కూర్చోబెట్టి తోలుతున్నారు, అది కరెక్ట్ కాదు. అతని హ్యాండిలింగ్ చేసే విధానంలో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది, యాక్సిడెంట్ జరుగుతాయి. ఆ విధంగా కాకుండా ఆటోలు ఎంతమంది అయితే ప్రయాణించాలో అంతమంది ప్రయాణించండి. అన్ని రికార్డ్స్ సక్రమంగా పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జనవరి 3వ తేదీ గూడూరు పట్టణంలో జరిగే హిందూ సమ్మేళన కార్యక్రమంలో హిందువులందరూ పాల్గొని జయప్రదం చేయాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు మురళిరెడ్డి కోరారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో హిందూ సమ్మేళన ఆహ్వాన పత్రికలను సమితి సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు మురళిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం మొత్తం హిందూ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగా గూడూరు నగరం నందు జనవరి 3వ సంవత్సరం డాక్టర్ సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం నందు హిందూ సమ్మేళన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూజ్యులు శ్రీ 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 కమలానంద భారత స్వామి వచ్చి ఆశీర్వచనమిస్తారు. గూడూరు నగర పరిసర ప్రాంత హిందువులందరూ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కంటి రామ్మోహన్ రావు, మల్లికార్జున పవన్ కుమార్, వెంకటేశ్వర్లు సనత్ కుమార్ రెడ్డి, మయూరి శ్యామ్, కోట రామారావు, సోమిశెట్టి చెంచురామయ్య, SLN స్వామి దయాకర్, మనోహర్ పాల్గొన్నారు. జనవరి 3వ తారీఖు శ్రీరెడ్డి కళ్యాణ మండపం నందు హిందూ సమ్మేళనం కార్యక్రమం జరుగుతుంది. దానికి గూడూరు మరియు పరిసర ప్రాంత హిందువులంతా వచ్చి స్వామీజీ గారు ఉపన్యాసాన్ని శ్రద్ధగా విని తద్వారా వారి భవిష్యత్తులో వారు మెరుగైన సమాజంలో మెరుగైన జీవితాన్ని గడపాలని చెప్పని, అదేవిధంగా 100 సంవత్సరాలు RSS అయిన సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీటు మన కలియుగ దైవం మనందరికీ నిత్యం మన కొలిచే వెంకటేశ్వర స్వామి ఆలయంలో చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడి నుంచి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా శనివారం 3వ తారీఖు ఇక్కడి నుంచే ర్యాలీగా బయలుదేరి హిందువులందరూ కూడా శ్రీరెడ్డి కళ్యాణ మండపంలో జరుగు హిందూ సమ్మేళనానికి పాల్గొని హైందవ ధర్మాన్ని కాపాడమే లక్ష్యంగా హైందవ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడం కోసం అసంఘటితమైనటువంటి హిందూ సమాజాన్ని సంఘటితపరిచి భరతమాతను విశ్వగురువు చేసేందుకు 1925వ సంవత్సరంలో పరమ పూజనీయ డాక్టర్ జి కేశవరాం బలిరామ్ హెడ్గేవార్ స్థాపించినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు శత జయంతి వేడుకల్లో భాగంగా ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు సంఘ వివిధ క్షేత్రాలు యోజన చేశాయి. అందులో భాగంగా గూడూరులో 3వ తేదీ హిందూ సమ్మేళనం పేరుతో ఒక పెద్ద కార్యక్రమము, హిందూ సంఘటితం జరిగేటువంటి కార్యక్రమం 3వ తేదీ డాక్టర్ సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 3 గంటలకి జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా పరమ పూజనీయ పూజ్యశ్రీ పరివ్రాజకాచార్య శ్రీ 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 కమలానంద భారతి స్వామి వారు, భువనేశ్వరి పీఠం గన్నవరం వారు మనందరికీ మార్గనిర్దేశం లభిస్తుంది. అందులో భాగంగా దానికి సంబంధించిన ఆహ్వానాన్ని ఈరోజు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం. అందరికీ నమస్కారం. మన గూడూరులో RSS స్థాపించి 100 ఏళ్ళు ఇదైంది. నాకు RSSకు అవినాభావ సంబంధం ఉంది. నేను చిన్నప్పుడు RSS శాఖల్లో పాల్గొంటుండేది. RSS శాఖ ఈ వెంకటేశ్వర దేవాలయంలో కూడా జరుగుతూ ఉండేది. అప్పుడు కూడా అటెండ్ అయి ఉన్నాం. అట్లా నాకు RSSతో అవినాభావ సంబంధం ఉంది. సో RSS సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే హిందువులందరినీ ఐక్యం చేయాలి. మీకు తెలుసు మనం ఎంతమంది ఇప్పుడు ఫారినర్స్ అంటే బ్రిటిష్ వాళ్ళు అయితేమి, మొఘలులు అయితేమి మనల్ని ఆక్రమించుకొని పాలించారు. ఇందువల్ల మనలో ఐక్యం లేనందువల్ల ఇదంతా జరిగింది. అప్పటికీ కొందరు రాజులు దాన్ని ఇది చేశారు, కానీ వాళ్ళు సింగిల్ అయినందువల్ల వాళ్ళు ఏం చేయలేకపోయినారు. కాబట్టి తర్వాత ఇప్పుడు మనం మంచి గవర్నమెంట్లో ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ అయితేమి, స్టేట్ గవర్నమెంట్ అయితేమి అందరూ మంచి గవర్నమెంట్ పాలిస్తున్నారు ఇప్పుడు, బోత్ స్టేట్ అండ్ సెంట్రల్. కాబట్టి వారి సహకారం కూడా మనకుంది. RSS సంస్థ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్నది. మన దసరాకి 25 దసరాలో స్థాపించిన సంస్థ 1925లో స్థాపించింది. 2025కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 100 సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన సొసైటీకి తెలుసు. మన ప్రజలందరూ కూడా దాని యొక్క మన్ననలు పొందినవారు. అలాగే ఈరోజు మనకు ఈ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఒక కార్యక్రమం రేపు 3వ తారీఖున
ఇక్కడ గూడూరులో జరపడం జరిగింది. అది హిందూ సమ్మేళనం. ఈ హిందూ సమ్మేళనానికి సహకరించిన పట్టణ ప్రతి ప్రముఖులకి అనేక రంగాల్లో అభివృద్ధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హిందువులందరూ కూడా సమైక్యమై వారి యొక్క సహకారాన్ని ఇచ్చి ఈరోజు ఇక్కడ నిలబడి వారందరి యొక్క సహకారంతో ఆ కార్యక్రమం జయప్రదం అవుతుందంటే చాలా సంతోషంగా ఉంది. వారి యొక్క టయాన్ని వెచ్చించి ఎన్నో రంగాల్లో ఉన్నారు, వారు ఎంతో బిజీగా ఉన్నా కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి వారంతా కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొని మన యొక్క సంస్థ గురించి ఆ యొక్క అభిమానాన్ని వారు చాటుకున్నందుకు నేను హృదయపూర్వక వందనం. లయన్స్ క్లబ్ ఆఫ్ గూడూరు వైజేపీ టౌన్ మరియు వెస్ట్ క్లబ్ సేవా కార్యక్రమాలలో భాగంగా టౌన్ క్లబ్ ప్రెసిడెంట్ ఎం శ్రీనివాస్ యాదవ్ ప్రవళిక కుమారుడు జోషిక్ అయాన్ పుట్టినరోజు సందర్భంగా గూడూరులోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు డెలివరీ అయిన బాలింతలకు పౌష్టికాహారం, వారి పిల్లలకు దుస్తులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గురునాథం, సుధాకర్, మురళీకృష్ణ, వెంకయ్య, ప్రసాద్, ప్రభాకర్, మురళీ నాయుడు మరియు క్లబ్ సభ్యులు, డాక్టర్స్, హాస్పిటల్ సిబ్బంది ఉన్నారు. టౌన్ వెస్ట్ క్లబ్కి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల కూడా ఎన్నో కార్యక్రమాలు జరుపుతూ వస్తున్నారు. ఈ సంవత్సరం మన సీను యాదవ్ టౌన్ ప్రెసిడెంట్ అయితే, అదేవిధంగా బాల సుధాకర్ గారు మన వైజేపీ క్లబ్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా మన ప్రభాకర్ వైస్ ప్రెసిడెంట్గా వెస్ట్కి నిర్వహిస్తున్నారు. వీళ్ళ సారథ్యంలో ఈ సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు, నిన్న కూడా 6-7 సేవా కార్యక్రమాలు జరిపాం. అదేవిధంగా ఈరోజు మన మోడుపోయిన జోషిక్ పుట్టినరోజు సందర్భంగా సీను యాదవ్ కొడుకు వాళ్ళ పెద్ద అబ్బాయి, ఆ అబ్బాయికి పుట్టినరోజు సందర్భంగా ఈ మంచి కార్యక్రమాన్ని ఎంపిక చేసుకొని మన యొక్క గూడూరులో ఈ పేద బిడ్డల్ని ప్రసవించినటువంటి ఈ హాస్పిటల్లో ప్రతి నెల ఇచ్చే ప్రోగ్రాంలో భాగంగా అతను ఈ కార్యక్రమాన్ని వాళ్ళ పిల్లల చేత అందించడం ఎంతో శుభదాయకమైనటువంటి విషయం. వారికి ఆయురారోగ్యాలు పేదలకు గవర్నమెంట్ తరఫున రావాల్సిన వాటిని మీరు సక్రమంగా తెప్పించి వాళ్ళకు అందజేసేదానికి తప్పకుండా సహకరిస్తారని కోరుకుంటున్నాం. అంటే వాళ్ళు గవర్నమెంట్ కూడా వచ్చే నెల నుంచి ఏదో ఎనిమిది వాటిలో అందరికీ కూడా అందజేస్తామని ప్రకటించున్నారు. దానికి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా వాళ్ళు మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. వెస్ట్ గూడూరు సభ్యులందరికీ మా ధన్యవాదాలు. టౌన్ వెస్ట్ 3 క్లబ్లు ఎవ్రీ మంత్ వచ్చి మాకు ఇలాగా ఇక్కడ డెలివరీ అయిన పేద తల్లులకి వాళ్ళ బిడ్డలకి పౌష్టిక ఆహారాలు ఇస్తుంటారు. దానికి మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. నైట్ టైమ్స్ కూడా వచ్చి బెడ్షీట్స్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా మేము చూసాము. ఇలాంటి సేవలు ఇంకా ఎన్నో మా హాస్పిటల్కి అందించాలని కోరుకుంటున్నాము. ఇలాంటి సేవా సంస్థలు గూడూరులో ఉండడం చాలా హ్యాపీగా నాకు అనిపిస్తుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శ్రీనివాస్ యాదవ్ గారి కుమారుడికి మా బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాము. గూడూరు మండలం కందలి గ్రామానికి చెందిన దర్శి సాగర్ యూపీఎస్సీ ఐఈఎస్ డిపార్ట్మెంట్ కు జరిగిన పరీక్షల్లో ఆల్ ఇండియా స్థాయిలో 66వ ర్యాంక్ సాధించాడు. దర్శి సాగర్ మాట్లాడుతూ, సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి కష్టపడి చదువుకుని ఈరోజు ఆల్ ఇండియా స్థాయిలో 66వ ర్యాంక్ సాధించానని, మా అమ్మా నాన్న గురువులు ఎంతో ప్రోత్సహించారని తెలిపారు. మాది కందల గ్రామం, గూడూరు మండలం, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్. నాకు రీసెంట్గా జరిగిన 2025 ఇంజనీరింగ్ సెక్టర్ విభాగంలో యూపీఎస్సీ కండక్ట్ చేసిన బోర్డు కింద నాకు 66th ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా. అండ్ ఈ ఎగ్జామినేషన్ని ఐఈఎస్ అంటారు, వచ్చే క్యాడర్ని. అండ్ కండక్ట్ చేసే ఎగ్జామ్ని ఈఎస్సీ అంటారు, ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. లైక్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ లాగా ఇది ఒక ఇంజనీర్స్ వరకే రాసే విభాగము. అండ్ మా అమ్మ ఆశా వర్కరు, మా నాన్న వ్యవసాయం కూడా చేస్తారు. అండ్ చిన్న చిన్న బిజినెస్ లాంటివి చూసుకుంటారు. అండ్ ఇది నా సెకండ్ అటెంప్ట్. నా ఏజ్ 23. అండ్ నా బీటెక్ జేఎన్టీ అనంతపూర్లో జరిగింది. డిప్లొమా నుంచి వెళ్ళాను. నా డిప్లొమా అంతా ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుపతిలో జరిగింది. అండ్ నా గవర్నమెంట్ మొత్తం నా స్కూలింగ్ అంతా గవర్నమెంట్లోనే జరిగింది. సో ఆల్మోస్ట్ గవర్నమెంట్లోనే జరిగింది మొత్తం ఎడ్యుకేషన్ అంతా, ఆల్మోస్ట్ ఏం కదా ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు ఎంతో సుదినం. మనం కందలి గ్రామానికి చెందిన ఒక మారుమూల ప్రాంతం చెందిన విద్యార్థి అయినటువంటి దర్శి సాగర్ ఈరోజు మన ముందు నిలబడినాడంటే అతను ఏఐఆర్ ఆల్ ఇండియా ర్యాంక్ 66 సాధించారు ఐఈఎస్ డిపార్ట్మెంట్లో. అతను మన ప్రాంతానికి చెందిన
వ్యక్తి అన్నందుకు మనం ఎంతో గర్వపడుతున్నాం. చాలామంది ట్రై చేస్తారు అటెంప్ట్స్, కానీ ఇతను సెకండ్ అటెంప్ట్లోనే సాధించాడంటే చాలా గ్రేట్. అది ఎట్ ది ఏజ్ ఆఫ్ 23లో ఇంత ఉన్నత స్థాయి, ఇంత ఉన్నతమైన భావచాలు, ఇంత ఉన్నత చదువుకొని మన ప్రాంతానికి చెందిన వ్యక్తి మన ప్రాంతానికి ఎంతో గర్వకారణం. మనం నెల్లూరు జిల్లాలో పుట్టినందుకు ఇతను నెల్లూరు జిల్లాకి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాలి. మన నెల్లూరు జిల్లాని మన భారతదేశ పట్టణంలో ముందుంచినందుకు మన ప్రాంతం తరఫున ఇతనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు పాసం సునీల్ కుమార్ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. గూడూరు మండలం చెన్నూరు గ్రామంలోని అరుంధతి వాడ నందు 20 లక్షల రూపాయలతో 3 సీసీ రోడ్లు, 1 డ్రైన్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. గత 30 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని చెన్నూరు అరుంధతి వాడ నందు అభివృద్ధి పనులు చేపట్టిన మన శాసనసభ్యులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి, 24 సొసైటీ అధ్యక్షుడు అల్లూరు కరుణాకర్ రెడ్డి, నాయకులు మట్టం మురళి, పెద్దలు ముప్పాల గిరిప్రసాద్ రెడ్డి, పడాల రత్నయ్య, ఇందుకూరు శ్రీకాంత్ రెడ్డి, అల్లం కృష్ణయ్య, ఒగ్గుమూడి రవీంద్రారెడ్డి, ఏఎంసీ చైర్మన్ డైరెక్టర్ మల్లి శ్యామల, ధర్మరాజుల స్వామి దేవస్థాన కమిటీ సభ్యులు కందుకూరు మౌనిక, ఒగ్గుమూడి మనోహర్ రెడ్డి, బూత్ కన్వీనర్లు శ్రీనివాసులు, రాజేంద్ర, రాజనాల, స్థానిక నాయకులు అనిల్, హరీష్, రమేష్, శంకరయ్య, నాయకులు ఇంజనీరింగ్ అసిస్టెంట్ నవీన్ కుమార్ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సైదాపురం మండల కేంద్రం రాపూరు రహదారిపై దారుణ ఘటన చోటు చేసుకుంది. దక్షిష్ అనే 5 బాలుడిపై నుండి కంకర లోడుతో వెళ్తున్న ఓ టిప్పర్ దూసుకుపోవడంతో బాలుడు పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. గూడూరు హాస్పిటల్ కి తీసుకురాగా చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. ఆడుతూ పాడుతూ తిరుగుతున్న బాలుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తున్నారు. గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో సోమవారం సందర్భంగా మహాశివునికి విశేష పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. భక్తుల పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. కామేశ్వర వైశ్రవనాదాదో కుబేరాద వైశ్రవనాద మహారాజాద నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తద్పరార్ నమః. అంధశ్రద్ధో దీర్ఘాదహం విష్ణుమూర్తిషు మయ్యజ్ఞస్తం లక్ష్మణదేవదే ఆపోహం భావ కర్మాహం భావ ఆత్మా భవన్వః తాహిమాం కృపజాదేవ హరణాగతవత్సలా. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధిగా ఎస్కే అమీర్ బాషాను నియమించడం ఎంతో శుభ పరిణామమని మనుబోలు మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ పొన్నూరు రామకృష్ణయ్య పేర్కొన్నారు. మండలంలోని అక్కంపేట గ్రామానికి చెందిన ఎస్కే అమీర్ బాషా నూతనంగా తిరుపతి పార్లమెంట్ కమిటీ టీడీపీ అధికార ప్రతినిధిగా నియమింపబడ్డారు. ఆయనకు పదవి రావడం పట్ల మండలంలోని పలు తెలుగుదేశం పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. ఎన్నికల ముందు నుండి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన అమీర్ బాషాకు పదవి ఇచ్చినందుకు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. అనుకుంటున్న అక్కంపేటకి ఒక గుర్తింపు తెచ్చేదానికి తిరుపతి పార్లమెంటరీ పార్టీ అధికార ప్రతినిధిగా, ఒక మైనార్టీ నాయకుడిగా, ఒక ప్రజా సేవకుడిని, సన్నకారు వాళ్ళకి సేవ చేసే ఆ దృక్పథం ఉన్నటువంటి మన అమీర్ బాషా గారికి ఆయన ఆలోచించి మంచి పార్టీని డెవలప్ చేయగలడు. ఎక్కడికైనా కూడా 10 మందిని పోగేసుకొని పోయి పార్టీ గురించి మాట్లాడగలడు అనే దాంతో ఒక 4 సంవత్సరాల ముందు ఎవరు అనిరిపోయాయి. ఇప్పుడు మండలం కాదు, నియోజకవర్గంలో కూడా మరిపోడైనాయని నేను అనుకుంటున్నాను. ఇంకా కూడా ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యం ప్రసాదించి ఇది తిరుపతి పార్లమెంటు పార్టీ అధికార ప్రతినిధి కాదు, ఇంకా కూడా మంచి ఉన్నత పదవులు అలంకరించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గత 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశంలో ఎంతో కృషి చేశారు. ఆ కృషి అతను ఒక మైనార్టీ నాయకుడైన అందరినీ కలుపుకొని అందరితో సఖ్యతగా ఉండి ఇంత దూరం ఎదిగాడు. ఇంకా ఎన్నో పదవులు అలంకరించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాట నమ్మి మైనార్టీ ప్రోగ్రాం చేద్దాము అని అంటే ఊరు తిరిగి 125 ఊళ్ళు తిరిగాము. 125 ఊళ్ళు గ్రామ పంచాయతీలు తిరిగి నాకు తిరిగి 1.5 నెలలు తిరిగి సక్సెస్ చేశాము. దాన్ని చంద్రబాబు నాయుడు కూడా పొగినాడని చెప్పాడు మా చంద్రబాబు రెడ్డి. ప్రతి ఒక్కరికి చూపించాడు. ఆ విధంగా చేయడానికి నాకు పూర్తి సహకారం ఇచ్చి బాగా కలిసి ఈ రోజు కూడా జరుగుతున్నాడు, ఇంకా కూడా జరుగుతాము. ఏ విధమైన భేదాలు లేకుండా మేము ఇద్దరం ఉంటాము. ఆయన ఒక పట్టు అనుకుంటే దాన్ని పట్టు వదలని విక్రమార్కుడు. జనరల్ గా అది 1.5 నెల తిరిగింది వేరు. తర్వాత మసీదులకి ప్రతి ఒక్కరికి మనకి ఒక్కొక్క 5,000 లెక్కన మండలంలో ఇచ్చాడు. ఏది రంజాన్ పండగకి. ఇవన్నీ ఊరికి తెలవదు. తర్వాత ప్రతి ఖర్చుల్లో అతను ఏ ఖర్చు అయినా వెనకాడాడు. ఒకవేళ అవసరం అంటే తర్వాత ఎల్లవేళలా ఇప్పుడు నా సంగతి అట్టుండొచ్చు. మా వీళ్ళకి యూరియా ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాబ్లం ఉంటే మాకు పట్టాలు పాస్బుక్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారన్నా, అది ఇవ్వకుండా ఉంటే మాకు బాధ, అవన్నీ చేయాలని చెప్పని అదేవిధంగా వాళ్ళందరికీ ఇవ్వాలా అని పట్టుదల పట్టి అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ప్రజల పేద ప్రజాప్రతినిధుల గురించి ఎలవేళ ఆలోచించే వ్యక్తి. అలానికి ఆయనకి ఈరోజు చంద్రమోహన్ రెడ్డి గారు దీంట్లో కార్యక్రమం గురించి చెప్పాలా. చంద్రమోహన్ రెడ్డి గారు ఆ రోజు అమీర్ బాషా కార్యక్రమం జరిపిన ముస్లింల నియోజకవర్గంలో పిలిచి కార్యక్రమం జరిపిన దానికి ఆ రోజు ఆయన్ని అమీర్ బాషా పట్టుదలను గుర్తుపెట్టుకొని పేరును ఆయన చేసేది ఎవరైనా కానీ కార్యక్రమం పార్టీ కోసము ఆయన కోసము మామూలుగా కృషి చేసే వ్యక్తిని గుర్తుపెట్టుకొని ఉంటారనేది ఇది నిదర్శనం. ఇది ఎంతో కాంపిటీషన్ గా ఇది తప్ప పార్లమెంటు జరిగిందంటే చాలా. నా తరపు నుంచి అందరికి నమస్కారాలు. నేను ఎప్పుడు మాట్లాడలేదు ఈ మైక్ ద్వారా. ఈరోజు తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తుంది, ప్రాక్టీస్ చేస్తా. ఇప్పుడు ఏంటంటే ముఖ్యం అక్కంపేట విషయంలో బీసీ ఎస్సీ ఎస్టీ గురించి నేను ప్రయత్నం చేస్తున్నా, పోరాడుతూ ఉన్నాను. కొంతవరకు సక్సెస్ అయ్యి ఉంది. ఇంకా కూడా దాన్ని పూర్తిగా సక్సెస్ చేయాలా, వన్ వైపు తిప్పాలా పార్టీని, తెలుగుదేశం పార్టీ కానీ నా కోరిక. అది ఖచ్చితంగా చేస్తామని పూర్తిగా నాకు కూడా కోదండరావు బాగా సహకరిస్తున్నాను. ఆయన నేను సహకరిస్తున్నాను. మేమిద్దరం కలిసి ఏమో కూడా మాకు సహకరిస్తున్నాడు. మేమిద్దరం కలిసి దాన్ని ఒక ఏకంగా చేయాలని ఒక ప్రయత్నంలో ఉన్నాము. దానివల్ల మేమందరం కలిసిపోతాము, చేస్తాం. పార్టీకి మేలు చేయాలని కోరుకొని పార్టీని ముందుకు నడపాలని కోరుకుంటున్నాము.
సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన కార్యకర్తలకు సంస్కారం నేర్పించాడని ఆయన అడుగుజాడలలో నడుస్తూ మీడియా సమావేశాల్లో ప్రతిపక్ష నేతలపై ఆరోపణలలో సంస్కారవంతంగా ప్రవర్తిస్తున్నామని మనుబోలు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. శనివారం మనుబోలులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డిపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ మనుబోలులో ఆదివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య మాట్లాడుతూ ప్రతిపక్షాలపై చేసిన ఆరోపణలలో ఏదైనా వాస్తవం ఉంటే నిరూపించుకోవాలని, నోటికొచ్చిన విధంగా దురుసుగా అసభ్య పదజాలంతో మాట్లాడితే సహించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కనుపూరు కాలువ ఆయకట్టు సొసైటీ అధ్యక్షులు వర్ధనేని మస్తాన్ నాయుడు, తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు సంఘం ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, నియోజకవర్గ యువత ఉపాధ్యక్షులు కలికే సుధీర్ కుమార్ రెడ్డి, బండేపల్లి కాలువ ఆయకట్టు సొసైటీ చైర్మన్ కోదండరామరెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి సర్వేపల్లి శివకుమార్, వెడిచెర్ల వెంకటరమణారెడ్డి, పిడూరు గ్రామ సర్పంచ్ తిక్కవరపు వెంకటేశ్వర్లరెడ్డి, శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు వెందోటి భాస్కర్ రెడ్డి, ఆంజనేయులు, మానుగుంట సుధాకర్ రెడ్డి, పొట్టేళ్ల ప్రసాద్, దండు చంద్రశేఖర్ రెడ్డి, మండలంలోని కిరోసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెక్కల గురించి 5 సంవత్సరాలు 3 సార్లు చేస్తే దాని గురించి మేము మాట్లాడాం. మీరు ఈ విధంగా అవినీతి చేశారని మాట్లాడితే దానికి ఏదో మీ తొత్తులో మీ పాలేగాడులో నోటికొచ్చినట్టు సంస్కారం లేని భాష మా పార్టీలో ఉండారు. కార్యకర్త కాడి నుంచి ఏ లీడర్ అయినా సరే ఒక తప్పు మాట మాట్లాడితే మేము ఒప్పుకోం. ముందు మా పెద్ద ఆయన ఒప్పుకోడు. అసలు మా పెద్ద మీకు సంస్కారం ఉందని అడుగుతాడు. మీరు ఎందుకు అడగలేకపోయారు? అది ఏం భాష? అది ఒరే తెరైన భాష. నేను ఇప్పుడు నాకు మూటలు మోసుకుంటున్నానా? ఏళ్ళ బతుకేందో నా బతుకేందో తెలవదా? నేనేమైనా ఎప్పుడైనా మూటలు మోసుకుంటున్నానా? ఆ భాష ఏంది? మీరు మందలించాల్సింది పోయి మీరు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారంటే మీ పరిస్థితి మీరేమని ఇస్తున్నారు, సంకేతం ఇస్తున్నారు కార్యకర్తలకి? ఇది ఒక పార్టీ పరంగా లేకుంటే ఒక పని పరంగా మాట్లాడితే మీరు వ్యక్తిగతంగా మాట్లాడి యువతలో ఏం కించిపరచాలని మాట్లాడితే ఎంతవరకు సమంజసం? అది మీరైనా ఆలోచించారు కదా. ఏం మాట్లాడాడు మస్తాన్ నాయుడు? చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు? మిమ్మల్ని ఏమైనా తప్పు చేశారు తిన్నారన్నారే కానీ మిమ్మల్ని ఏమైనా వ్యక్తిగతంగా దూషించాడా? చంద్రబాబు రెడ్డి అయినా నేనైనా ఎవరినైనా వ్యక్తి గురించి మాట్లాడలేదు కదా. మీ మనిషి వ్యక్తిగతంగా మాట్లాడితే మీరు ఎందుకు దాన్ని ఖండించకుండా దాన్ని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని పెద్ద రాజధాని చేసి వ్యక్తిగతంగా తగులు వచ్చే మాదిరిగా ఏర్పాటు చేస్తారంటే దీన్ని పాలిటిక్స్ డైవర్ట్ చేయడం కాకుంటే ఇంక దీన్ని ఏమనాలా? గోవర్ధన్ రెడ్డి గారు దీనికి మీరే బాధ్యులు. మీరే దీన్ని ఏదైనా రాబోయే రోజుల్లో కూడా ఏమొచ్చినా మీరే దీనికి బాధ్యులు అవుతారని నేను కోరుకుంటున్నాను. నువ్వు సిబిఐ విచారణ అడుగుతున్నావు కదా ప్రతిరోజు ప్రెస్ మీట్లో. చంద్రబాబు రెడ్డి సిబిఐ విచారణ పడలే. 10 మంది రైతులు మీ రైతులు ఉన్న పంపించి కనుపూరు కాలం మందికి మా రైతులు 10 మందిని పిలుస్తాం. మీరు వద్దు, మేము వద్దు, మా లీడర్లు వద్దు, రైతులే బావాలి. వాళ్ళు చెప్తారు ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పు చేయలేదా. గత 14 నుంచి 24 దాకా ఈ 10 ఏళ్లలో ఏం జరిగిందో ఎవరు ఏం చేస్తారో చూపిస్తారు. దాని మీద డిపెండ్ అయితే చూడండి. మీరు సిబిఐ విచారణ అంటే నువ్వు అడిగినా నేను అడిగినా అది అయ్యేది కాదు, పట్టేది కాదు. సిబిఐ విచారణ జరగదు. మీరు కావాలంటే మీ రైతులను మాట్లాడి పంపించండి 10 మంది. ఏ రోజో ఎప్పుడో చెప్పండి, మేము రెడీ చేస్తాం. కార్యక్రమం కాడికి వస్తే ఏదైనా తెలవగలరు. కానీ మా నాయకులు మేము ఏదన్నా తొందరపడితే మా ఎమ్మెల్యే ఒప్పుకోడు, అది పార్టీ ముఖ్యులు నాయకులు ఒప్పుకోరు. ఇది విధంగా దానివల్ల కానీ లేకుంటే మాకు చేతగా కాదు. పరిస్థితి అర్థం చేసుకోండి. ఏదో ఏం మాట్లాడినా చల్లమని అవుతుంది అని అనుకుంటున్నారేమో. మేమేమి మస్తాన్ నాయుడు ఆ రోజు తప్పు మాట్లాడా? 2020లో 18,90,000 రూపాయలు బండేపల్లి బ్రాంచ్ కెనాల్ మీద చెక్కలు పెట్టినట్టు ఒక ఎస్టిమేట్ ఇచ్చారు. అదే 2021లో FDR కింద 9 లక్షలు మళ్ళా, అంటే సంవత్సరానికి. తర్వాత మళ్ళా వచ్చి 22లో 5,14,000. ఈ విధంగా డ్రా చేసుకొని పోతే అడగడా? ఆయన చైర్మన్గా ఉంటే అడగాల్సిన అవసరం లేదా? ఎమ్మెల్యేకి చెప్పాడు. ఏంటంటే వాళ్ళు పోయి పేపర్లో వచ్చింది వడ్డేపల్లి కాలువ మీద షట్టర్స్ బాగలేవు, రిపేర్ చేయాలని చెప్పని అడిగారు. అప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తే దీని మీద ఎక్స్పెండిచర్ ఉంది సార్, దీనిగా అని చెప్పని అంటే అప్పుడు కాలువ మీదకి రావటం జరిగింది. చూస్తే ఆడ ఒక్కటి కూడా గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టి చెక్కలే ఉన్నాయి కానీ ఒక్క చెక్క కూడా లేదు. అప్పుడు దాని మీద మస్తాన్ నాయుడిని అడిగితే మస్తాన్ నాయుడు చెప్పింది ప్రెస్ స్టేట్మెంట్లో ఈ విధంగా అన్యాయం జరిగింది. అంటే మేము తప్పు చేసినా ఈరోజు చంద్రబాబు నాయుడు అంటారు. అవునా కాదా? మేము తప్పు చేసినా ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు నిందిస్తారు. అదేవిధంగా మామూలుగా ఆయన తండ్రిచ్చలేదనే ఉద్దేశంతో ఆయన పేరు వచ్చి చెప్పాల్సి వచ్చింది.
అంతేగాని ఆయన ఏదో కాదు. ఆయన తెలవకుండా జరిగిందంటారా? ఇదంతా జరిగితే ఆయన దండించాల్సిన అవసరం లేదా? ఇది తప్ప మేము చేసింది. ఈ పద్ధతి బాధ్యత కాదు. ఈ విధంగా చేస్తే మామూలుగా గమ్మనుండరని చెప్పని మనం చేసుకుంటూ ఈ పత్రికా ముఖంగా మీకు అందరికీ వినవించుకుంటున్నాను. మీడియా మిత్రులకి, ముఖ్యంగా పత్రికా విలేకరులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు నిన్న గోవర్ధన్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్కి వచ్చి మత్తాన్నాయుడిని భాష మార్చి తిట్టినందుకు అతన్ని ప్రభాకర్ రెడ్డి మీద కేసు పెడితే ఆయన ఎస్ఐ మీద ప్రైవేట్ కేసు వేస్తాను అది ఇది అని చెప్పడం జరిగింది. అసలు ఏమని ఉద్దేశం మాకు అర్థం కావట్లేదు. రాష్ట్రాన్ని ఏమి సర్వనాశనం చేసి ఇది మామూలుగా ఒకరికొకరికి తగాదాలు పెట్టి పెంచాలనే ఆ విధంగా మాట్లాడితే దండించాల్సిన అవసరం లేదు. అతనికి పెద్ద మనిషిగా మామూలుగా ఆ విధంగా చేస్తే ఇంకా ప్రోత్సహించి మీకు అంటున్నాను, మీరు ఈ తేప తిట్టండి, ఈ తేప కొట్టేసి రండి అంటే కొడితే చూస్తానని బెదిరిస్తే మత్తాన్నాయుడు కేసు పెట్టకుండా ఉంటాడా? చెప్పండి. వ్యక్తిగతంగా ఒరే అంటూ మీ అంతు చూస్తానంటే గమనుండాలా? కేసు పెట్టరా? ఇవి నిజంగానే వాళ్ళు ఏదైనా కుట్ర జరిగితే ఆయన జరుగుతూ ఉంటాడు. ఏదైనా కుట్ర జరిగితే ప్రత్యేకాముఖంగా కేసు పెట్టుకోవాల్సిన అవసరం లేదా? ప్రాణాపాయం అయినప్పుడు అది ఎవరి చేతుల్లో ఎట్లా ఉంటుందో ఒకటి చాలు సమస్య సృష్టించేదానికి. ఆయన దానికోసంగా ముందుగా కేసు పెట్టాడు. ఈ విధంగా వ్యక్తిగతంగా అన్నాడు, వాళ్ళు ఏ దురుద్దేశంతో చెప్పారు అని చెప్పాడు, కేసు పెట్టాడు. మీరు ఏం చేయాలా? దండించాల్సిన అవసరం పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది కాబట్టి పోలీసుకి చెప్పుకున్నాడు. అది తప్ప. రైతులకు సకాలంలో యూరియా అందక పలు అవస్థలు పడుతూ అధిక ధరలకు బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిందని అక్కంపేట గ్రామ రైతు అంబటి శ్రీనివాసులు రెడ్డి మీడియా ముందు వాపోయారు. సోమవారం అక్కంపేట గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో యూరియా అందని రైతులు రైతు సేవా కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో 2000 ఎకరాలు ఉన్నట్లు రికార్డులో ఉన్నాయని, 2000 బస్తాలు పంచినట్లుగా అధికారులు చెబుతున్నా నిజాల్లో పొంతం లేదని ఆరోపించారు. ఇకనైనా అధికారులు స్పందించి రైతులందరికీ సకాలంలో యూరియా అందే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. నుంచి మాట్లాడటం జరిగింది. యూరియా పంపకాలు జరుగుతున్నాయట. యూరియా పంపకాల్లో ఇప్పటికీ ఆయకట్టుకి సంబంధించి 2000 ఎకరాలు ఉందని అన్నారు. ఎంత యూరియా వచ్చింది, ఎన్ని కట్టలు వచ్చాయి, ఎన్ని ఎకరాలకి కట్ట లెక్కన ఇచ్చినామని అంటున్నారు సార్ వాళ్ళు. ఓకే, అలాగా అదేవిధంగా పంచితే మాకేం అభ్యంతరం లేదు. కానీ కొంతమంది నాయకులు వాళ్ళ చేతి వాటం చూపించి చెరువు నెంబర్లని కొంతమంది రైతుల మీద రాసి ఈ విధంగా అక్రమంగా యూరియాని తరలించి ఇప్పటికీ పూర్తిగా ఒక కట్ట లెక్కన కూడా ఎకరాకు ఒక కట్ట లెక్కన పూర్తిగా ఇప్పుడు 300 కట్టలు ఇంకా కొరవన్నాయని చెప్తున్నారు. ఇలాగా నాట్లేసి సుమారు 20 రోజులు అవుతుంది. 20 రోజుల వ్యవధిలో ఇప్పుడు ఒక కట్ట కూడా పూర్తిగా అంది లేకున్నారంటే ఆ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? వీలైనంత తొందరలో ఈ అక్రమాలన్నీ అరికట్టి వీలైనంత తొందరగా మాకు యూరియాను అందించి కొరవ కట్టలు కూడా 3 కట్టల లెక్కన అందికుండా ఉంటే రైతులు దెబ్బతినే పరిస్థితిలో ఉన్నారు. ఈ విధంగా 3 కట్టల లెక్కన ఇప్పుడు టైం అయిపోయింది, ఇప్పటికి అందిలేదు. అవి పొట్ట తీసుకొచ్చేస్తాయి, సన్న పొట్ట తీసుకొచ్చేస్తున్నాయి. ఎట్లా ఇప్పుడు ఏ విధంగా రైతు నష్టం వస్తే ఏ విధంగా భావించాలి? ఈ ఆర్బీకేలో సక్రమంగా పంపకాలు జరగలేదని కొంత లిస్టులు విడుదడుకులతో చెరువు నంబర్లు కూడా వేసి అక్రమంగా నాయకులు తరలించి షాపులు పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నారని మేము తెలపడం జరుగుతుంది ఆర్బీకే నుంచి. దీన్ని తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు శివకుమార్. నేను ఇక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఇప్పటి నుంచి మనం ఇక్కడ ఎట్లా ఇస్తున్నాం అంటే ప్రతి రైతుకి ఫస్ట్ కోటాలో ఫస్ట్ కోటానే ఫస్ట్ ఇస్తున్నాము. ఒక్కొక్క ఎకరాకి ఒక్కొక్క కట్ట లెక్కన ఇస్తున్నాము. ఇప్పుడు దాకా మనకి 2000 కట్టలు వచ్చాయి. 2000 ఎకరాలు మనకు ఉండేది. 2000 ఎకరాలకి మనం ఇచ్చేసాము. ఇప్పుడేమవుతుందంటే 20 సెంట్లు ఉన్న వాళ్ళకి ఒక కట్టిస్తున్నాము, 40 సెంట్లు ఉన్న వాళ్ళకి ఒక కట్టిస్తున్నాము. 2000 ఎకరాలకి 2000 కట్టలు సరిపోయాయి కదా అని సార్ వాళ్ళు కూడా అంటారు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే 20 సెంట్లకు ఒక కట్టిస్తున్నాం, 40 సెంట్లు ఉన్న వాళ్ళకి ఒక కట్టిస్తాం. కాబట్టి ఈ లోడ్తో ఫస్ట్ కోటా వాళ్ళకి అయిపోతుంది. మనమైతే ఎకరాకు ఒక కట్ట లెక్కన ఇస్తున్నాము. రైతుల దగ్గర ఇచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర కార్డు తీసుకుంటాం మనం, సీరియల్ నెంబర్ వేసిన కార్డు. దాంట్లో ఎన్ని ఎకరాలు ఉందో అన్ని కట్టలు రాసిస్తున్నాం. మళ్ళీ దాంట్లోనే డేట్ వేస్తున్నాము, మన సంతకం పెడుతున్నాము.
అక్కడ మనకి లెక్క వస్తుంది ఎన్ని కట్టలు ఇస్తున్నాం ఏందని. రాష్ట్రంలో మొత్తం మీద రాజకీయ వాతావరణం స్తబ్దుగా ఉన్నప్పటికీ సర్వేపల్లి నియోజకవర్గంలో మాత్రం అందుకు భిన్నంగా అధికార ప్రతిపక్షాల నడుమ ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు మీడియా సమావేశాలలో వేడెక్కి ఉంది. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పలు ఆరోపణలతో జైలుకు వెళ్లి తిరిగి వచ్చినప్పటి నుండి తన కార్యకర్తల్లో ధైర్యం నింపుతూ రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారు. ఇటీవల సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని గోవర్ధన్ రెడ్డి పలు ఆరోపణలు చేయడంతో స్పందించిన మండల టీడీపీ నాయకులు దిటుగా ప్రతి విమర్శలు చేశారు. అనుకోకుండా ఒక వైసీపీ కార్యకర్త టీడీపీ నాయకునిపై వాట్సాప్ గ్రూపులో బెదిరింపు ధోరణిలో చేసిన సందేశాలతో మనుబోలు మండలంలో రాజకీయ వేడి పుట్టించింది. వైసీపీ కార్యకర్తకు పోలీసులు 41A నోటీసులు ఇవ్వడంతో స్వయంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మనుబోలు పోలీస్ స్టేషన్ చేరుకుని వైసీపీ కార్యకర్తకు అండగా నిలబడి ముఖంగా విమర్శలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో బండేపల్లి కాలువలో జరిగిన పనుల గురించి అధికార ప్రతిపక్షాల నడుమ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ పనుల గురించి శనివారం తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీడియా సమావేశం నిర్వహించగా స్పందించిన మనుబోలు మండల వైసీపీ నాయకులు సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏం ఉద్ధరించారయ్యా? కనుగోలు మా ఢిల్లీ కడతారా? ఆ కాలం ఏమైపోయిందా? బండేపల్లి కాలం ఏమైపోయిందా? ఏం మాట్లాడలేవా? ఇప్పుడు మాట్లాడలేరు మీరా? ప్రభుత్వం మీది కదా, ఇప్పుడు నిద్రపోతున్నారా? లేస్తే ప్రశ్నలు పెట్టి మాట్లాడటం, అవతల గురించి మాట్లాడటం మీ ఆ మాట భయపడే వాళ్ళం కాదు. ఖచ్చితంగా చెప్తున్నాము, రాజకీయాలకు వయసుతో సంబంధం లేదు. నీ వయసు ఎంత నువ్వు మాట్లాడాలనుకున్నావు? మేము ప్రత్యక్ష రాజకీయాల్లో ఫుల్ టైం ఉన్నాం, చిన్నప్పటి నుంచి ఉన్నాం. నాకన్నా నీకు ఇంకా మీకే వయసు తక్కువ ఉండొచ్చాము, కానీ నాకు వయసు ఏమో తక్కువైనా రాజకీయంగా అనుభవం ఎక్కువే. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాము. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేము బెదిరిస్తున్నారు, చంపేస్తారేమో అందుకే కేసులు పెడుతున్నారు అని మీరు అంటున్నారు. చంపేసే స్థాయి మాకు అలాంటి అలవాట్లేదు. గోవర్ధన్ గారు మాకు ఎప్పుడు అటు చెప్పలేదు. అవినీతి చేసినప్పుడు ఎదిరించి నిలబడి మాట్లాడమన్నాడు, కానీ అంతేగాని మీలాగా భయపడి పోయి పోలీస్ స్టేషన్ ఉందని. రేపు ప్రభుత్వం మారితే మీ పరిస్థితి ఏందా? మీరు ఇళ్ళ నుంచి బయటకు తిరగలుగుతారు? అసలు మీరు ప్రభుత్వం మారిన మరుక్షణం మీ పరిస్థితిని ఆలోచించుకున్నారు మీరు. అసలు ప్రభుత్వాలు శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతం. మనం చేసే మంచి చెడు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒకటే చెప్తున్నాం, గోవర్ధన్ గారు మీరు చిన్న మాట మాట్లాడినా గోవర్ధన్ గారి సైనికులుగా, కార్యకర్తలుగా, నాయకులుగా మేమందరం ఖచ్చితంగా ఎదురించి నిలబడి మాట్లాడతామని చెప్పి ప్రతిగా తెలియజేస్తున్నాము. నిన్న మొన్న నడి రోడ్డుల మీద కార్యకర్తల్ని మీరు కొట్టడం, హింసించడం, రకరకాలుగా అసలు పోలీసులు మనుషులను పెట్టి కాళ్ళ మీద కొట్టి నడిపిస్తారు రోడ్ల మీద. ఎక్కడైనా చరిత్రలో ఉన్నాయి ఈ రాష్ట్రంలో తప్ప ఇంకెక్కడైనా జరుగుతుందా? అవన్నీ ప్రశ్నించే గొంతుకే కాకాని గోవర్ధన్ రెడ్డి. ఈ రాష్ట్రంలో గొంతుక ఆయన మీద మీరు పిచ్చి పిచ్చి మాట్లాడటం, రోడ్డు మీద రకరకాలైన దాడి చేయటం, ఓయంబాయి ఏదో తిట్టేస్తున్నాడా అని చెప్పడం, మీకు ఒక గోగుల్ ప్రచారం తెలుగుదేశం పార్టీకి. అవి కానీ తప్పులు చేస్తారు, అవతలని అడివి కానీ నిందలేసేటువంటి చరిత్ర గోగుల్ నీ పార్టీకి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పద్ధతిగా మసులుకోండి. తులసిరామ్ యాదవ్ చెప్పినట్టు ఏ ఒక్క వ్యక్తి ఏ ఒక్కదానికి భయపడే ప్రసక్తే లేదు. కేసులు పెడతామంటాను, రకరకాలు చేస్తామంటానని. అందుకనే చెప్పింది నేను, గోవర్ధన్ రెడ్డి గారు నా శ్వాసని వదలుతానేమో కానీ నేను తప్పు చేయనని. ఆ ఒక్క పాయింట్ మీదనే నేను మాట్లాడుతుండా. అది నిజమైనటువంటి రాజకీయం. అంటే మీరు ఎన్నో తప్పులు చేసినా పట్టించుకునే పరిస్థితులు లేదు. మీ ఏడ జరిగిపోతా ఉంది. ఈ రాష్ట్రంలో ఇవాడు ఎక్కడ పెట్టినా కూడా, ఒక మనకోలు కాదు, ఈ జిల్లాగా ఈ రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా మీ ఇష్ట ప్రకారం మీరు చేసుకొని పోతా ఉన్నారు. అయినా కూడా జంకే ప్రసక్తే లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఈ డెమోక్రసీలో ఏ విధంగా మసలాల్లో ఆ విధంగా మసిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం. 2029లో వైఎస్ జగన్మోహన్ తిరిగి ముఖ్యమంత్రిని చేస్తాం. ఇది సత్యం అని చెప్పి మీ పత్రికా విలేకరులకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీస్తాం. బిగించిన ఎవడో వాడి మీద మీరు కేసులు పెట్టండి. ఎవరు బిగించారో, ఏ నాయకుడు చేశాడు వాడి మీద మీరు కేసులు పెట్టండి, విచారించండి. 10 సార్లు మీకు చెప్తున్నా కూడా ఒక గత 5 సంవత్సరాల్లో మీరే పెట్టారు షట్టర్లు, మీరే తిన్నారు, మీ నాయకుడు తిన్నాడు. ఏం భాష ఇది? మీరు సోమిరెడ్డి గారి కళ్ళలో ఆనందం చూసేదానికోసం నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు తప్ప, మస్తానాయుడు గారు మీరు చెప్పండి, మీరు ఎంక్వైరీకి ఎందుకు భయపడతారు? సిబిఐ జరిగే పని కాదంటారు. సిబిఐ జరగదా? ఎందుకు జరగదు సిబిఐ? మీరు అధికారంలో ఉన్నారు కదా. మేము సిబిఐ కోరుకుంటున్నాం కదా, మా నాయకుడు కానీ మేము కోరుకుంటున్నాం కదా, ఎవరికి తప్పు చేస్తుంటే వాళ్ళ మీద శిక్ష పడేదానికి. మరి మీరెందుకు వెనకడుగేస్తున్నారు?
అంటే మీరు పెట్టే కేసులకి మా నాయకుడు కానీ మేము కానీ అక్రమ కేసుల్లో ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టి పోలీస్ స్టేషన్ ముందు మాట్లాడకూడదా? పోలీసులు మీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంకా దాని గురించి ప్రత్యేకంగా మీరు ఏంటంటే పోలీసులు అడ్డం పెట్టుకుని కాకపోతే మీకు ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ వేయండి, తేలిపోతా ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో. అవినీతిలో కూరకపోయినటువంటి మీ ప్రభుత్వం మీరు మాట్లాడే మాటలేండి? మీ మనస్సాక్షి తెలుసు ఎవరు అవినీతికి పాల్పడుతున్నారు ఏందనేది. కాబట్టి ఇవన్నీ మాట్లాడేసి మళ్ళా కూడా మేము ఏం చెప్తున్నామంటే మీరు సిబిఐ ఎంక్వైరీకి వెనకడికేయకుండా ముందుకు రండి. 6 నలుగురు 7 నలుగురు పల్లెల్లో గొడవలు గలాటాలు కాకుండా అసలు దాని మీద మీరు వెనకడికేయకుండా గతంలోనే దివంగత మహానేత ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినారు మాటలు. ఏమని చెప్పినాడు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకసారి మన నెల్లూరు ఆయన ఒకసారి మాట్లాడున్నాడు. ఏమని? జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నాడు. దానికి ఆయన ఏం ఖండించాడంటే నిజంగా నా బిడ్డే కానీ తప్పు చేసి ఉంటే ఉరి శిక్షకైనా మేము సిద్ధమేను, సిబిఐ మీరు ఎంక్వైరీ చేయండి, సిబిఐ ఎంక్వైరీ అని. సిబిఐ ఎంక్వైరీని ఎంచుకునే దమ్ము మీ నాయకులకు మీకు లేదు కాబట్టే మీరు సిబిఐ విచారణకు మేము అడుగుతుంటే కూడా మీరు కోరుకుంటుంటే కూడా మీరు వెనకడిగేస్తున్నారు. దానికి సిద్ధం అవ్వండి. మా నాయకుల మీద ప్రేలాపనలు మానండి. మా నాయకుడి గురించి మీరు పదే మాట్లాడితే దానికి డబుల్ రెట్టింపుగా మేము మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మాటలతో కాదు, దేనికైనా మేము పార్టీ ఆవిర్భావమే మాది పోరాటాల్లోంచి పుట్టిన పార్టీ అని మా నాయకుడు గౌరవ మాజీ మంత్రివర్యుడు డాక్టర్ కాకాని గోవర్ధన్ గారు చెప్పిన మాట నిజము, అది అందరికీ తెలిసిందే. మీరు ఎన్నిటికీ ఏమి చేసినా కూడా పోలీసులకు భయపడడం, కేసులకు భయపడడం, విచారణకు సిద్ధంగా ఉంటాం. మీరు ఏమైనా సరే మేము కానీ మా నాయకుడు కానీ ఏదైనా తప్పు జరిగి ఉంటే మీరు ధైర్యంగా విచారించండి. విచారణ మీరు వెనకడికి వేయద్దు, మేము సిద్ధంగా ఉంటాం. కాబట్టి పదే మా నాయకుడి మీద మీరు ప్రేలాపనలు మాట్లాడడం మాత్రం పద్ధతి కాదు, కరెక్ట్ కాదు. మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం, ఇంకా మాట్లాడబాకండి ఇటువంటి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గూడూరు జేఏసీకి మద్దతుగా కోట జేఏసీ ఆధ్వర్యంలో కోటలో కాకడాల ర్యాలీ. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలో బ్రేక్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ వారి సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ. జనవరి 3వ తేదీన గూడూరు పట్టణంలో జరిగే హిందూ సమ్మేళన కార్యక్రమం. హిందువులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరిన మురళీరెడ్డి. గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. ఇదృష్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.